సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. years లో మీరు సినిమాలోకి వచ్చి రావడం అవార్డు కొట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సినిమాలు చేశారు. 150 సినిమాలు చేశారు. అందులో సరస్వతి కటాక్షం మీకు నిండుగా ఉందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సీరియల్ కి, సినిమాకి, ఓటీటీకి ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న తీరుకి ఏమన్నా మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తూ వచ్చారా, లేకపోతే ఏ పాత్ర అయినా ప్యాషన్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నమ్ముతారా? ఏం చెప్తారు? ఒకటి అవుతుందమ్మా, ఇప్పుడు నాటకాలు అంటే ఏమవుతుందంటే దూరాన్ని ఉన్న ఆడియన్ కనపడదు కాబట్టి మనం కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటాం. ఆంగికం కానీ డైలాగ్ కానీ ఎక్కువగా చెప్పాలా. ఇప్పుడు వచ్చిన కొత్తలో నేను 1-2 సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఒక్కొక్క డైరెక్టర్తో మీకున్న అటాచ్మెంట్ గురించి చెప్పండి. పెద్ద పెద్ద సినిమాలు చాలా చేశారు. బాగా లైక్ చేస్తారమ్మా, ఎందుకంటే నా ఏజ్ని బట్టి ఈయన ఏజ్లో వచ్చాడు, బాగానే మనం చెప్పిన పని చేసుకుపోతాడు, అడ్జస్ట్ అవుతాడు అన్న ఒక భావం వాళ్ళలో ఉంది. మీ యాక్టింగ్ ఓవర్ షేడ్ అయిపోయిందంట కదా, మిగిలిన వాళ్ళు ఎవరిది కనపడలేదు, మీది మాత్రమే అసలు పవర్ఫుల్ అయిపోయింది. సో మీకు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది, కొంచెం మెలోడౌన్ అవ్వండి అని చెప్పాల్సి వచ్చిందంట. ఆ సందర్భం ఏంటో మాకు చెప్పండి. మనం ఎప్పుడంటే పక్క క్యారెక్టర్ కంటే మనమే బాగా చేయాలని ఒక దృక్పథం కావాలి, మెయిన్ అది కదా. కమల్ హాసన్ గారు మీకు చాలా ఇన్స్పిరేషన్ అని విన్నాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో మీకు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అని విన్నాను. ఏంటి మీకు అంత స్పెషల్ అట్రాక్షన్? కమల్ హాసన్ గారు ఏంటి న్యాచురల్గా చేస్తాడు ఆయన. కమల్ హాసన్ గారు చాలా న్యాచురల్ యాక్టింగ్. స్పెషల్గా మీరు కూడా ఏమన్నా ఈ ఫుడ్ తింటే స్కిన్ మెరుస్తుంది, ఈ జ్యూస్ తాగితే ఇంకా హెల్దీగా ఉండవు అలాంటివి? ఏమీ లేదు, మామూలు ఫుడ్ తీసుకోవటమే. మామూలు అందరిలా మేము తినేలాగా కూర పప్పు. అవును, ఇప్పుడు ఎందుకంటే నేను వేసే క్యారెక్టర్ మెరవకూడదు, మామూలుగా రఫ్గా ఉండాలి. క్రికెట్లో అయితే స్టిల్ నాట్ అవుట్ అనే ఒక పదం వాడతాం. అదే సినిమాలో అయితే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నంత కాలం ఇంకా బోలెడన్ని మంచి మంచి క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయాలి, ఆ శక్తిని ఇవ్వాలి అని భగవంతుడిని కోరుకుంటాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. నాతో ఉన్నారు ఓ సీనియర్ యాక్టర్, ఓ వెటర్నరీ యాక్టర్. ఇంకా చెప్పాలి అని అంటే ఏ ప్లాట్ఫామ్ని ఆయన యాక్టింగ్ స్కిల్స్తో వదలలేదు. బీట్ స్టేజ్ అయినా సరే ఆయనకి నంది అవార్డ్, దాని తర్వాత సీరియల్స్లో అంటే టీవీలో అయినా సరే ఆయన యాక్టింగ్కి నంది అవార్డ్, సినిమాలని సైతం ఇప్పుడు ఓటీటీ రూల్ చేస్తున్న కాలంలో కూడా అవార్డుల వర్షం ఆయనపై కురుస్తానే ఉన్నాయి. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హిస్ యాక్టర్. ఇంత స్టోరీ పక్కన పెడితే బేసికల్గా మా కృష్ణా జిల్లా వ్యక్తి అనడంలో ఇంకా నాకు చాలా 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 హ్యాపీనెస్ అండ్ ప్రైడ్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు యాక్చువల్లీ హోస్ట్ దిస్ పర్టికులర్ బ్యూటిఫుల్ గెస్ట్ ఇన్ మై షో టుడే. నాతో ఉన్నారు సమ్మేట గాంధీ గారు. గాంధీ గారు నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ రకంగా ఇలా కలవడం, ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే ఒక రకంగా ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీతో మాట్లాడినా సరే, వారి పక్కన ఉన్నా సరే ఒక తెలియని వైబ్రేషన్ వస్తుందంట. సో ఆ వైబ్రేషన్ ఈరోజు నేను కూడా పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటండి అసలు చిన్నప్పుడు ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని చూస్తూ మీకు ఆ స్పార్క్ వచ్చిందా, లేకపోతే స్టేజ్ మీద నాటకాలు చేస్తూ ఇంట్రడ్యూస్ అయిన మీకు ఇవాళ అసలు ప్రతి ప్లాట్ఫామ్లో ఒక సక్సెస్, మీరంటూ ఒక స్పెసిఫిక్ రికగ్నిషన్ ఎలా సాధ్యపడింది, ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? దీనికి ముందు నా నేపథ్యం గురించి ఒక్క నిమిషం చెప్తాను. తప్పకుండా. నాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి ఒక చిన్న గ్రామం. మాది రైతు కుటుంబం. మా 7గురు సంతానంలో నేను 7వాడిని, కనిష్ఠుడిని. కాబట్టి నేను అక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ముందులూరు అని, ముందులూరు హై స్కూల్, జడ్పీహెచ్ హై స్కూల్ ముందులూరు వెళ్ళి నేను చదువుకునేవాడిని. నేను 8th క్లాస్ చదివేటప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్కి మా క్లాస్ టీచర్ జానకిబాయి గారని ఆవిడ మాతో ఒక నాటిక వేయించిందండి. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ వేయించారు నాతో. అక్కడి నుంచి నాకు ఈ నటన మీద ఆసక్తి కలిగింది. ప్రతి సంవత్సరం ఎక్కడ 2-3 చోట్ల నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. 70లో నేను 1970లో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వచ్చా. జానకి మామూలుగా రాధాబాయి గారని మా టీచరు, ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ఎక్కువ ఉంటే, స్వరూపరాణి గారు, పద్మజ గారు ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించారు ఉద్యోగం కోసం అని చెప్పి. నేను ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కంపెనీలో 3 సంవత్సరాలు చేసి ఆ తర్వాత 74లో బీడీఎల్లో చేరా, భారత డైనమిక్స్ లిమిటెడ్.
డిఫెన్స్ ఫ్యాక్టరీ మా సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా పద్మజ గారి ద్వారానే ఆవిడ రికమెండ్ చేస్తే నేను వెళ్ళాను. అంటే యాక్టింగ్ చేస్తూ మధ్యలో ఈ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేశాం. బీడీఏలో చేరిన తర్వాత బీడీఏలో పెద్ద టీం ఏర్పడింది నాకు, ఒక 15 మంది ఆర్టిస్టులు. గవర్నమెంట్ జాబ్ అది? గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా తోటి ఎంప్లాయీస్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము అలాగూ నాటికలు పరిషత్తులకు వెళ్ళేవాళ్ళం, పోటీలకి వెళ్ళి దాదాపు ఒక 200 అవార్డ్స్ నాకు స్టేజ్ మీద వచ్చినాయి అనుకోండి. 200 నోట్ చేసుకోండి, అవలీలగా వచ్చేస్తాయి అవార్డులు. ఇంటి నిండా అవార్డ్స్ ఏ ఉంటాయి నాకు, అందులో నంది అవార్డు కూడాను. ఆ విధంగా నాకు నటన మీద ఆసక్తి కలిగింది. నేను 2005 వరకు చేశాను మా బీడీఎల్లో. 2005 వరకు అంటే అప్పుడు 33 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది నాకు. ఇంకొక 4.5 సంవత్సరాలు ఉంది. అప్పటికి నా ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు అబ్బాయి, వాళ్ళు చదువులు అయిపోయినాయి, అందరూ బీటెక్లు చేశారు. పెళ్ళిళ్ళు కూడా బయట నుంచి కూడా బీటెక్ కూడా తీసుకొచ్చాను. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నా బాధ్యత తీరిపోయినాయి. ఆ తర్వాత నేను బయటకు వచ్చేద్దాం, నటన మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ సినిమాల్లోనూ సీరియల్స్లో ప్రయత్నం చేద్దామని బయటకు వచ్చేసాను. అంటే అప్పటికి మీ వయసు ఎంత? నా వయసు అప్పటికి 55. అంటే 55వ సంవత్సరంలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. 55 బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పటికి 5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. నాకు అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. బయటకు వచ్చిన ప్రయత్నం చేస్తుంటే కొన్ని సీరియల్ చేశాను. సీరియల్స్లో మన రచయితలు, దర్శకులు బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రాజీ అన్న సినిమాలో విజయేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారు, ఆయనకి పాదాభివందనం మీ ఛానల్ ద్వారా. రాజన్లో నాకు నంది అవార్డు వచ్చింది. ఆయన సాంబయ్య క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకోవటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంతవరకు 150 సినిమాలు చేశానమ్మా నేను. 55 years లో మీరు సినిమాలోకి వచ్చి రావడం అవార్డు కొట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సినిమాలు చేశారు. 150 సినిమాలు చేశాను. అందులో సరస్వతి కటాక్షం మీకు నిండుగా ఉందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు దర్శకులు కానీ, రచయితలు కానీ, నిర్మాతలు కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానమ్మా. సూపర్ అసలు. సో అలా స్టార్ట్ అయింది. 150 సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, ఓటీటీలో చేశారు. అంటే నాకు తెలిసి ఇంక టాలీవుడ్ లో మీరు పని చేయని వాళ్ళు ఎవరు లేరేమో. చాలా మంది పరిచయం అయ్యారు. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మనం, చాలా బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టు కూడా మనం కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఏనాడు లేదు. సో బేసికల్ గా ఇన్ని సినిమాలు చేస్తూ కానీ, లేకపోతే ఆ ఏజ్ లో మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కానీ మీకు ఫస్ట్ బ్రేక్ దేని ద్వారా వచ్చింది? అంటే ఫస్ట్ సినిమాకే నంది అవార్డు రావడం అది అసలు సూపర్. అది రాజన్నే. ఎన్ని చెప్పినా తర్వాత చాలా చేశా. వకీల్ సాబ్ మంచి వేషం ఇచ్చారు, వేణు శ్రీరామ్ గారు. అలాగే ఈ మధ్య రెక్కీ ఒకటి వచ్చింది, అనురాధ మేడం, అలాగే పోలూరు కృష్ణ గారు డైరెక్టర్. అది మంచి ఇది వచ్చింది, పేరు వచ్చింది. తర్వాత దేవరాయ ఒకటి, ఆటోనగర్ సూర్య, హను రాఘుపూడి గారు, ఆయన కృష్ణగాడి వీరప్రేమ గారు ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారమ్మా. మంచి మంచి సినిమాలు చేశాను. అంటే రాజన్న తర్వాత చెప్పాలంటే కృష్ణగాడి వీరప్రేమ కదా, ఆ తర్వాత వకీల్ సాబ్ నాకు మంచి మైలేజ్ వచ్చింది. ఏదో విన్నాము ఇప్పుడు మీరు మెగాస్టార్ గారితో, బాలయ్య బాబుతో, పవన్ కళ్యాణ్ గారితో అందరితో సినిమాలు చేశాను. అందరితో చేశాను. అదృష్టమా అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారి ఆ మధ్య డాకు మహారాజులో మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో బాబీ గారు మంచి వేషం ఇచ్చారు. అలాగే ఇప్పుడు అఖండ 1లో కూడా చేశాను. అఖండ 2లో కూడా బోయపాటి సీన్ గారు నేనంటే బాగా అభిమానం, నన్ను చాలా బాగా లైక్ చేస్తాడు. మొన్నే చేశాను, 2 రోజులు చేశాను. ఇంకా 2-3 రోజులు వర్క్ ఉంది నాకు ఇంకా. అలాగే ఓజీ పవన్ కళ్యాణ్ గారితో 15 రోజులు చేశాను. 15 రోజులు ఆయన కాంబినేషనే. సుజిత్ రెడ్డి గారు, ఆయన డైరెక్టరు, ఆయన కూడా నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మంచి వేషాలు పడుతున్నాయి. అసలు ఎప్పుడన్నా ఊహించారా గాంధీ గారు? నేను అస్సలు ఊహించలేదమ్మా. ఏదో సీరియల్స్ అవి చేసుకుంటూ అలా వెళ్దాం అనుకుంటే అలా సినిమాలో లాగారు మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన పెట్టిన భిక్ష. ఆయనతో మీకు ఎలా పరిచయం విజయేంద్ర ప్రసాద్ గారితో? నాకేం పరిచయం లేదమ్మా. కేఎల్ ప్రసాద్ గారు అని ఒక రైటర్ ఉన్నాడు, ఆయనకి ఫ్రెండ్ అనమాట. దాంట్లో సాంబయ్య క్యారెక్టర్కి ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కావాలి, ఎవరన్నా బక్కగా ఉంటే బాగుంటుందని చెప్తే నా పేరు సజెషన్ చేశాడు ఆయన, కేఎల్ ప్రసాద్ గారు. ఆయన చేసిన దాని మీద పిలిపించారు నన్ను అన్నపూర్ణ స్టూడియోకి. పిలిపించి ఒక సీన్ ఇచ్చి చెప్పండి అన్నారు. అవలేలుగా చెప్పాను. చెప్పిన తర్వాత ఇదే ఉంది నాకు అనుకున్నారా మీరు? సింపుల్గా చేసి ఓకే చేశాడు ఆయన. ఓకే చేస్తే బాగా నా దాదాపు 40 days చేశాను దాంట్లోనూ. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినా సినిమాకి 6 అవార్డులు వచ్చినాయమ్మా, నంది అవార్డులు ఆ సంవత్సరం. దాంట్లో నాకు కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవార్డు ఇచ్చారు నాకు. సో బేసికల్గా అండి, ఆ బ్యానర్ పేరు కానీ లేకపోతే ఆ సంస్థ పేరు కానీ మీకు ఇష్టమైతే మీరు చెప్పండి, లేకపోతే లేదు. కానీ కేవలం ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అన్న ఒక నేపథ్యంతో ఓ పెద్ద బ్యానర్ సంస్థ ఒక మంచి లీడింగ్ రోల్ క్యారెక్టర్ మీకు ఇవ్వకుండా తప్పించింది అని ఒక టాక్ వచ్చింది.
ఇది దేనికి సంబంధించి, జరిగిందా జరగలేదా, వాటి వాస్తవం ఏంటి? ఏమీ లేదమ్మా. నాకు ఇప్పుడు చెప్పేదంటే నా సంస్థ అన్నపూర్ణ సంస్థ నాకు మాతృ సంస్థ. అన్నపూర్ణ అనేది నా మాతృ సంస్థ అమ్మ. ఎందుకంటే రాజన్నలో నాకు నంది అవార్డు వచ్చింది కదా, రాజన్న అయిపోగానే పుట్టింటి పొడిచేరని ఒక సీరియల్ తీశారు మా టీవీకి అన్నపూర్ణ వాళ్ళు. దాంట్లో సాయిబాబా గారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆయనను పిలిచి, గాంధీ గారు మేము ఒక సీరియల్ చేస్తున్నాం మన అన్నపూర్ణ నుంచి, మరి మీరు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా లేదా సీరియల్ కూడా ఏమన్నా చేస్తారా అని అడిగాడు. నాకు ఏదైనా నటుడికి ఏదైనా ఒకటేనండి, తప్పకుండా చేస్తానన్నా. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో కూడా నంది అవార్డు వచ్చింది నాకు. రెండు నా అన్నపూర్ణ వాళ్ళే, రెండిట్లో నంది అవార్డు వచ్చింది. అంటే మీకు సీరియల్స్లో అయితే అచ్చా సినిమాను సీరియల్ రెండు సేమ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అన్నట్టు చెప్తున్నారా? అంటే అది అవటం కాకతాళీయం అనుకోండి. అంటే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే తీసేయాలి, రాజన్న వాళ్ళదేను, ఈ పుట్టింటి పొడిచేరు సీరియల్ కూడా వాళ్ళదే. ఆ రెండింటిలో నాకు నంది అవార్డు రావటం అనేది నా అదృష్టం. అది నాగార్జున గారు కూడా అదే చెప్పాడు కలిసినప్పుడు, నాకు మీరు మా పర్మనెంట్ ఆర్టిస్ట్ అండి అన్నపూర్ణకి అని చెప్పాడు ఆయన. సో బేసికల్గా ఎట్లా ఉంటుందండి సీరియల్కి, సినిమాకి, ఓటీటీకి ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న తీరుకి ఏమైనా మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తూ వచ్చారా, లేకపోతే ఏ పాత్ర అయినా ప్యాషన్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నమ్ముతారా? ఏం చెప్తారు? ఒకటి అవుతుందమ్మా, ఇప్పుడు నాటకాలు అంటే ఏమవుతుందంటే దూరాన్ని ఉన్న ఆడియన్స్ కనపడదు కాబట్టి మనం కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటాం. ఆంగికం కానీ డైలాగ్ కానీ ఎక్కువగా చెప్పాలా. ఇప్పుడు వచ్చిన కొత్తలో నేను 1-2 సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే డ్రమటైజేషన్ అవుతుందయ్యా, డ్రమటైజ్గా కనపడుతుంది, కొంచెం తగ్గించు అనేవాళ్ళు. అలా కెమెరా ముందు ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీ చిన్న తెర కాబట్టి తగ్గించాలి దాంట్లో. అంటే మనం స్టేజ్ చేసే దాంట్లో ఆల్మోస్ట్ 80% తగ్గించాలి. 80%? ఇప్పుడు సినిమా కెమెరా ముందైతే ఇంకా మనం 10% చేస్తే చాలు. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీ. అది తెలుసుకోవడానికి నాకు కొంచెం 2-3 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డా నేను. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఏంటి మీరు అన్ని స్టేజ్ షోస్ చేసి మీరే ఇబ్బంది పడ్డారా? తప్పదు, ఇంకేం చేస్తాం. ఎందుకంటే కెమెరా టెక్నిక్ ఇంపార్టెంట్ కదమ్మా. మనం కెమెరా టెక్నిక్ తెలుసుకోగలిగితేనే ఆర్టిస్టు రాణిస్తాడు. సో బేసికల్గా యాక్టింగ్ స్కిల్స్ అనేవి మీలో ఉన్నాయి. మీరు బిఫోర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వకముందు మీరు అనేకమైన షోస్ చేశారు, డ్రామాస్ చేశారు, యాక్టింగ్ చేశారు, స్టేజ్ షోస్, అవార్డ్స్ అన్నీ పొందారు. ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా మీరు కెమెరా ముందర పర్ఫామ్ చేసేటప్పుడు ఇట్లా కాదు ఇంకా బాగా చేయండి అని ఎవరన్నా డైరెక్టర్ దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నారా? అంటే ఒకటి అవుతుందమ్మా, ఒక టెక్నిక్. ఇంకో టెక్నిక్ ఏమంటే, నేను వెళ్ళగానే ఒక సీన్ ఉందనుకోండి, సపోజ్ అది ముందు చెప్పాలంటే జి సత్యమూర్తి గారు నన్ను కెమెరా ముందు నిలబెట్టారు 87లో చైతన్యం సినిమాలో. జస్ట్ అప్పుడు జాబ్ చేస్తూ సరదాగా వెళ్ళి చేసినాయి అనమాట. అప్పుడు కూడా నాకు ఏం తెలియదు, కెమెరా అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనే కెమెరా ముందు నన్ను నిలబెట్టింది యాక్చువల్గా జి సత్యమూర్తి గారు, మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు. ఆ తర్వాత నేను ఫుల్ బ్లడ్జెడ్గా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కానీ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చానమ్మా నేను. అయితే నాకున్న అలవాటు ఏమిటంటే, ఏదన్నా వేషం ఉందని అనుకోండి, ఆ సీన్స్ తెప్పించుకుంటాను నేను. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగి సీన్స్ తెప్పించుకుని, సీన్ చదివిన తర్వాత ఈ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను ఒక అవగాహనకు వస్తాను. వెళ్ళిన తర్వాత అంటే మీరు ముందర రోజే రిహార్స్ చేస్తారా? షూటింగ్ సెట్స్ లో ఖాళీ టైం లేదు, నేను ముందు తెప్పించుకుని రిహార్సల్ చేసుకుంటా ఇంట్లో, నో డౌట్. ఎందుకంటే అది మన వృత్తి అది కాబట్టి. అయితే నేను వెళ్ళిన తర్వాత డైరెక్టర్ని అడుగుతాను. డైరెక్టర్ గారి విజన్ ఒక రకంగా ఉంటుంది కదా, ఆయనకి ఏ విధంగా కావాలి, ఆయన స్కూల్ ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలా. కాబట్టి ఎలాగైనా సార్ ఈ సీన్ ఎలా ఉందో మరి ఎలా చేయమంటారు, నాకైతే ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, మరి మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే ఎలా చేస్తాను అనుకోండి. బాగుంది అనుకుంటే ఆయన కూడా బాగా రావటం కదా కావాలి, లేకపోతే సజెషన్ చెప్తారు, ఆయన చెప్పిన సజెషన్ ప్రకారం చేసేటువంటి. అది పెద్ద నాకు ఎక్కువ. సో దాని విషయంలో మీకు ఎప్పుడు రీటేక్లు ఇంకా బాగా చేయాలి, రివైజ్ చేయాలి అనేది ఎప్పుడు జరగలా? సాధారణంగా రీటేక్లు నాకు లేవు ఇంతవరకు. అబ్బా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటారేమో. నిజంగా కూడా నాకు కళామ తల్లి నా అదృష్టం. నేను ముందే ప్రిపేర్ అవుతా. అంటే ఎందుకంటే మన ఎప్పుడన్నా సీన్లో లేకపోతే సెట్లో కానీ మీరు డైరెక్టర్స్ విజన్ని కంటే కూడా డామినేట్ చేసి ఇలా చేస్తే బాగుంటుందండి, నన్ను ఒక్కసారి నమ్మండి అని అనుకొని చెప్పి కన్విన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అలా చెప్తాం సార్, అది ఇట్లా చేయమంటారా అని రిక్వెస్ట్లు అడగాలి. కొంతమందికి ఆ డైరెక్టర్స్ కొంతమంది ఈగో ఉందనుకోండి, ఈగోయిజం, నేను చెప్పింది చేయాలని అనుకోండి, సాధారణంగా అనరు ఎవరన్నా. ఎందుకంటే బాగా వస్తుందంటే ఏదో ఒక సన్నివేశంలోనో సినిమాలోనో మీ యాక్టింగ్ ఓవర్ షేడ్ అయిపోయిందంట కదా, మిగిలిన వాళ్ళు ఎవరిది కనపడలేదు, మీది మాత్రమే అసలు పవర్ఫుల్ అయిపోయింది, సో మీకు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది, కొంచెం మెలోడౌన్ అవ్వండి అని చెప్పాల్సి వచ్చిందంట. ఆ సందర్భం ఏంటో మాకు చెప్పండి. ఒకటేం లేదమ్మా, ఏమి లేదు, సీన్లో ఉందనుకోండి, ఆ సీన్లో ఏ విధంగా చేస్తే మనం ఎప్పుడంటే పక్క క్యారెక్టర్ కంటే మనమే బాగా చేయాలని ఒక దృక్పథం కావాలి, మెయిన్ అది కదా.
ఇప్పుడు పక్క క్యారెక్టర్లు ఉన్నాయి, పక్క క్యారెక్టర్ ఎవరికి వాళ్ళు బాగా చేయాలి అని ఎవరికి వాళ్ళే బాగా చేయాలి, డామినేట్ చేయాలి ఆ సీన్లు అనుకుంటుంటారు. నాది కూడా అంతే ఉంటుంది. నేను చేసే క్యారెక్టర్ అందరికంటే బాగోవాలి అన్న ఉద్దేశంలో చేస్తూ ఉంటాం. అది చేసిన తర్వాత ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది అనేది మనం ఏం చెప్పలేము. ఎప్పుడన్నా ఏ సినిమాలో జరిగింది చెప్పండి. ఇది ఎవరైనా ప్రతి సీన్లో అదే ఉంటుంది. ఒక్క సినిమా అనుకోండి, ప్రతి సీన్లో మేము చేసేది అంతే. మీకు బెస్ట్ డైరెక్టర్ నుంచి కాంప్లిమెంట్ ఎప్పుడు ఎవరిచ్చారు చెప్పండి? బెస్ట్ అందరూ బాగానమ్మా. విజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీ, బోయపాటి సీన్ గారు హ్యాపీ, బాబీ గారు ఓకే, అను రాఘపూడి గారు. మీకు వాళ్ళకి ఒక్కొక్క డైరెక్టర్ తో మీకున్న అటాచ్మెంట్ గురించి చెప్పండి. పెద్ద పెద్ద సినిమాలు చాలా చేశారు, బాగా లైక్ చేస్తారమ్మా. ఎందుకంటే నా ఏజ్ని బట్టి ఏజ్లో వచ్చాడు, బాగానే మనం చెప్పిన పని చేసుకుపోతాడు, అడ్జస్ట్ అవుతాడన్న ఒక భావం వాళ్ళలో ఉంది. అందుకే నన్ను ఎవ్వరు కూడా ఏమి మాట తోలవటం కానీ నన్ను ఏమని అనటం ఎప్పుడూ లేదు. నేను కూడా వెళ్ళి వాళ్ళతో గౌరవంగా ఉంటాం, వాళ్ళు చిన్నవాళ్ళైనా గౌరవంగా మాట్లాడటం, మన పని మనం చూసుకోవటం, వెళ్ళిపోవటం ఇంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో నేను గ్రేట్గా ఫీల్ అవ్వటమో, లేకపోతే వాళ్ళకి ఏదో చెప్పాలని చెప్పడమో, లేకపోతే సీనియారిటీ నేను చెప్పింది మీరు ఏమన్నా అటువంటి మాటలు నా దగ్గర లేవు. వాళ్ళు చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోతుంటా. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా గాంధీ గారు మీరు ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. ఎవరు నమ్మలేకపోతుంది ఈ ఏజ్లో అవకాశాలు రావడం అనేది నా అదృష్టం. అది అసలు అంత హెల్దీగా, అంత యాక్టివ్గా ప్రతి క్యారెక్టర్ని పండించగలిగేలా చేస్తున్నారంటే నిజంగా ఆ దేవుడి కృపే మీ మీద. నిజంగా ఆ కళామ తల్లి నటరాజ స్వామి అద్భుతం. సో కమల్ హాసన్ గారు మీకు చాలా ఇన్స్పిరేషన్ అని విన్నాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో మీకు ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అని విన్నాను. ఏంటి మీకు అంత స్పెషల్ అట్రాక్షన్? కమల్ హాసన్ గారు న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మా. ఇప్పుడు నటించేటప్పుడు న్యాచురల్గా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదు. నేను యాక్చువల్గా అయితే నేను చదువుకున్నప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు చాలా అభిమాని. ఫస్ట్ మార్నింగ్ షో ఫస్ట్ నేను టికెట్ తీసుకోవాలి. మచిలీపట్నంలో చదువుకున్నప్పుడు మేము వెళ్ళి 7 గంటలకి వెళ్ళి నిలబడి 9:30 షో అయితే 7 గంటలకి వెళ్ళి మొట్టమొదటి టికెట్ తీసుకోవాలి. అలా అంత ఇదిగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ గారు, తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ఇక వీళ్ళతో చేస్తున్నాం కాబట్టి ప్రతి హీరోని నాకు అభిమానులే. కమల్ హాసన్ గారు ఏంటి న్యాచురల్గా చేస్తాడు ఆయన. కమల్ హాసన్ గారు చాలా న్యాచురల్ యాక్టింగ్. మీరు ఆయనతో కలిసి ఎప్పుడన్నా చేశారా? లేదమ్మా, కుదరల, అవకాశం లేదు, రాలేదు. చేసేద్దాం గాంధీ గారు, త్వరలో చేసేద్దాం. ఓకే, పిలిస్తే చేయటానికి ఏముందా, మేము చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ లో బాగా కష్టపడింది ఏంటి గాంధీ గారు? అంటే కష్టం నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువ ప్రయత్నం చేసి, హోంవర్క్ చేసి, ఒక 3-4 సార్లు మీకు మీరుగా చూసుకొని, మామూలుగా అన్నీ మీకు జుజుబి, కానీ ప్రత్యేకంగా మీ వైపు నుంచి ఒక్కింత రవ మరి కాస్త కష్టపడి చేసింది ఏంటి? కష్టపడింది ఇది లేదమ్మా చెప్పాలంటే. నాకు చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను కాబట్టి నాకు ఏమీ కష్టం అనిపించలేదు. కానీ చిన్న చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాను బాగాను. చిన్న సినిమాల్లో పెద్ద పెద్ద వేషాలు పడతాను నాకు. అదేంటంటే పెద్ద వేషాలు ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా వాళ్ళకు కూడా పేరు రావాలనే ఉద్దేశంలో నన్ను మామూలుగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి బాగా చేయాలి, ఆ చిన్న సినిమాలకి మనం అడ్వాంటేజ్ కావాలి అనేది ఒక దృక్పథం. ఏ సినిమాలు చేశారు చిన్న సినిమాల్లో? చాలా, ఒక 25 ఉన్నాయమ్మా ఇప్పుడు సినిమాలు నేను చేసినవి. 25 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. రిలీజ్కి ఇప్పుడు 18వ తారీఖు వీడే మన వారసుడని ఒక సినిమా చేశాను నేను. దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టరు, హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రచన, పాటలు పాడటం అన్నీ కూడా అతనే. రమేష్ ఉప్పని, ఆయన 18వ తారీఖు రిలీజ్ అవుతున్నది. అతను చదువులేదు, తాపీ మేస్త్రి అమ్మ. చాలా అద్భుతంగా పాటలు కూడా అద్భుతంగా రాస్తాడు. అతను భగవంతుడు ఇచ్చిన వరం అతనికి. దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాను, చాలా మంచి క్యారెక్టర్. రిలీజ్ 18వ తారీఖు రిలీజ్ ఉందమ్మా. అలాగే కలివి వనం అని ఈ మధ్య జగిత్యాల అడవుల్లో చేశాము. రాజ్ నరేంద్ర గారు డైరెక్టర్ అయినా. దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ నాది. నాకు మనవరాలు వేసిన నాగదుర్గ అని అమ్మాయి మనవరాలు. చెప్పండి, నేను హీరో, ఆ అమ్మాయి హీరోయిన్ కింద లెక్క. అన్నాడు ఆయన, నువ్వే హీరో అన్నాడు. అంటే హీరో అంటే ఫైట్లు చేసేవాడు, డాన్సులు చేసేవాడు కాదమ్మా. ఆ కథకి మెయిన్ పాత్ర ఏదైతే అదే హీరో. ఏంటది ఆ సినిమా పేరు? కలివి వనం. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది నెక్స్ట్ మంత్ అంటున్నారు. అయిపోయింది, మొత్తం రెడీగా ఉంది, సెన్సార్కి వెళ్తుంది. అదొకటి మంచి సినిమా ఈ మధ్యకాలంలో చేసింది. ఇంకా చాలా ఉన్నాయి మా సినిమాలు రిలీజ్, చాలా ఉన్నాయి. 25 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేస్తున్నారు. ఇంకేం కావాలండి లైఫ్ లో మీకు? మీ గోల్ ఏంటి గాంధీ గారు? బాలకృష్ణ గారితో, పవన్ కళ్యాణ్ గారితో
మొన్న ఈ ఓజీ చేసా 15 అదే రోజులు. 15 రోజులు డైరెక్ట్ గా ఆయనతోనే సీన్లు అన్నారు. ఆయనతో 3 సీన్లు ఉన్నాయమ్మా నాకు. ఎట్లా ఉంటారండి పెద్ద పెద్ద స్టార్స్ సపోర్టింగ్ యాక్టర్స్ చేసే వాళ్ళ దాంతో? అంటే యూజువలీ చెప్తూ ఉంటారు వీళ్ళు చాలా కలివిడిగా ఉంటారు, వీళ్ళు చాలా గ్రౌండెడ్ గా ఉంటారని, కానీ స్క్రీన్ మీద వాళ్ళని చూస్తే చాలా గంభీరంగా హీరోయిక్ గా, అమ్మో ఇంత పెద్ద హీరోనా. పాత్ర స్వభావం అది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా అంతతో మాట్లాడతారమ్మా, అదేమి కాదు. కానీ ఇప్పుడు నా ఉద్దేశం నేనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కదా. వచ్చినప్పుడు ఆ సీన్ ఎలా చేయలేమిటి వాళ్ళు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాలు హడావిడి ఉంటుంది కదా, ఆ సీన్ ఏదో చేయటం పక్కకు జరగటం అంతే. ఆయన షార్ట్ అయిపోగానే వెళ్ళి అక్కడ కూర్చుని బుక్స్ చదువుతూ ఉంటాడు. ఏమన్నా పలకరిస్తే చక్కగా మాట్లాడతాడు. కానీ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయటం, వాళ్ళతో ఫోటోలు దిగటం ఇటువంటి ఇంతవరకు చేయలేదు. బాలకృష్ణ గారు ఇక్కడ అంతే, ఆయన వస్తాడు డైరెక్ట్ ఏం చెప్తే చేస్తాడు. ఇంకా అది ఆయన ఓన్గా ఏం చెప్పడు అసలు. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసుకుని పక్క జరుగుతాడు అంతే ఆయన. సో ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ నుంచి మాలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఏముంటాయండి? డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్. 9కి షూటింగ్ స్టార్ట్ అంటే 9కి వచ్చేసి రెడీ అయిపోయి మేకప్ తో ఉంటారా? ఇప్పుడు చిరంజీవి గారు చేశాను, 6 సినిమాలు చేశాను. చిరంజీవి గారు సెట్కి వచ్చాయంటే రాగానే ఆయన యాక్టివిటీ ఏంటి నేను గమనిస్తూ ఉంటా. వస్తాడు, క్యారవాన్లోకి వెళ్తారు, వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ తీసుకెళ్తాడు. ఆయన మేకప్ సీన్ చదువుకుంటా ఉంటాడు. చదువుకుని కిందకు వచ్చి ఒకసారి 2 సార్లు చూసుకుని చేసేస్తుంటాడు. మరి అన్ని 157 సినిమాలు చేసిన ఆయనే అంత డిసిప్లిన్గా చేస్తున్నప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మేము ఎలా చేయాలి? మీరేంటి, మీరు నిన్న కాక మొన్న వచ్చిన 150 సినిమాలు చేస్తారు కదా. సో బేసికల్గా అండి ఇదంతా యాక్టింగ్ అనేది డూ యూ థింక్ రియలీ ఈ జనరేషన్ యాక్టర్స్తో కనుక మీరు చూసి మాట్లాడాల్సి వస్తే, మీరు ఇప్పుడు ఆ తరం వాళ్ళని చూశారు, ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి చూస్తున్నారు, ఈ జనరేషన్ ఇంకా నేర్చుకొని ఫోకస్ చేయాల్సిన అంశాలు మీ నోటీస్లో? ఏమీ లేదమ్మా, ఏ జనరేషన్ అయినా ఏ హీరో అయినా ఆ టైం పంక్చువాలిటీ డిసిప్లిన్ కానీ మెయింటైన్ చేస్తే 4 కాలాల పాటు ఫీల్డ్లో నిలబడతారు. డిసిప్లిన్ ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, డిసిప్లినే. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతాడమ్మా. 9 గంటల కాల్ షీట్, 9 గంటల షార్ట్ పడాలి అంటే హీరో కానీ హీరోయిన్ ఎవరిని వచ్చి 9 గంటలు రెడీగా ఉండాలా. లేదా నేను 10 గంటలకు వస్తాను 11 గంటలకు వస్తాను, ఈ లోపల ఎంత లాస్ అవుతుంది టైం. బడ్జెట్ పెరిగిపోతుంది కదమ్మా. 10 కోట్లు బడ్జెట్ పెట్టి అనుకోండి, ఇలా లేట్ చేయటం వలన 15 కోట్లు 20 కోట్లకి వెళ్తుంది. నిర్మాత చుక్కలు చూడాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బంది పెట్టకూడదు. అలా గనక ప్రతి ఆర్టిస్టు డిసిప్లిన్గా చేయగలిగితే సినిమాలు అనుకున్న టైంలో అయిపోతాయి, షూటింగ్ అయిపోతుంది. ఎంత తొందరగా అయితే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ నేను చేశా. రాఘవేంద్రరావు గారు నేను బాగా తెలుసు ఆయన్ని, నన్ను బాగా పలకెత్తాడు. ఆయన సినిమాలు నేను చేశాను. నేను ఆయన ఒక 60 రోజులు కానీ కాల్ షీట్లని పెట్టుకున్నారంటే ఆయన 55 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు సినిమా. ఆయన ఇంకా ముందుగానే ముందు ఒక 5 రోజులు ముందుగానే చేసేయండి, నిర్మాతకి ఎంత కలిసి వస్తుందమ్మా. అది అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకొని చెయ్యాలా. చేస్తే నిర్మాతకి బాగుంటుంది. నిర్మాత పచ్చగా ఉంటే 10 మంది పచ్చగా ఉంటారు. అంతేగా, అది ఆ యూనిట్ అందరూ బాగుంటారు. అది. సో బేసికల్గా మీ యాక్టింగ్ ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఇందాక మీరు అన్నట్లు స్టేజ్ మీద ఒకలాంటి యాక్టింగ్ చేయాలి, టీవీకి అయితే ఒక యాక్టింగ్ ఉండాలి, సినిమాకి అయితే ఇంకా రిఫైన్డ్ యాక్టింగ్ ఉండాలి. ఎంత కాదనుకున్నా మన బేసిక్స్ అంటే మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీ యాక్టింగ్ స్కిల్స్లో సీరియల్లో స్టేజ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే, ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని అన్నారా ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ కాదు, ఇప్పటి విధంగా ఇట్లా మారాలి, మీరు ఇంకా ఇంకొంచెం టెక్నాలజీ ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వాలి, అట్లా మీకు ఏమైనా సజెషన్స్ వచ్చాయా? ఏమి సజెషన్ రాలేదమ్మా. ఎందుకు రాలేదంటే నేను వెళ్ళగానే అడుగుతా, అసలు ఎలా చేయాలి ఏమిటి చెప్పండి సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తానన్నా అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నప్పుడు ఇంకా నాకు దాని వేరే విమర్శ ఏముంది, ఇంకా రాదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్లే చేస్తాను ఇంకా నేను. అలా కాదు సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి అని చెప్పి మన ఓన్గా ఏదన్నా డిసిషన్ తీసుకుంటే నేను అడుగుతాను, నేను బాగుందండి చేయండి అంటారు, చేస్తాం అంతే. ఇంకా అక్కడ కాంట్రవర్సీ అనేది లేదు ఇంకాను. సో అసలు నో పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ. అదేలేండి, అసలు చాలా క్లీన్ స్లేట్ ఉన్నటువంటి యాక్టర్ మీరు. అసలు నో కాంట్రవర్సీ, నో బ్యాక్ టాక్స్, నో రిమార్క్స్. టైం కూడా చాలా పర్ఫెక్ట్ టైం అన్నది మెయింటెనెన్స్. ఇంతవరకు ఈ డ్రామాలో కానీ సీరియల్లో కానీ సినిమాలో చేసినప్పుడు 8 గంటలకు ఉండమంటే 7:30కి నేను రెడీగా ఉంటాను అంతే. ఏనాడు మిస్ అవ్వాల నేను.
టైం అనేది ఏనాడు మిస్ కాను. మరి ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఓవర్ నైట్ ముందే మనం షూట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎలా వస్తుంది గాంధీ గారు అంత శక్తి? అట్లాగేంటమ్మా మరి, అది దాని మీద ఇంట్రెస్ట్, అదే ఫ్యాషన్ మనకి. ఇప్పుడు నటనే మనకి దైవం. అటున్నప్పుడు మనం 12 గంటలు రమ్మన్నా అనుకోండి, 11 గంటకి రెడీ అయ్యి కూర్చుంటే ఏమవుతుంది? ఎందుకు లేట్ చేయాలన్నా? ఎందుకు లేట్ చేయాలి? చేసేది ఏముండదు, ఇంట్లో కూర్చొని చేసేది ఏముందో అక్కడే కూర్చుంటాం. ఇప్పుడు నాకేదో రైల్వే స్టేషన్ రైలుకి వెళ్ళాలనుకోండి, 10 గంటల రైలు అంటే నేను 9 గంటలకు వెళ్ళి కూర్చుంటా. ఎందుకు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము? అందుకే టైం చెప్తున్నారు తెలుసా మీరు అసలు. అంతేనమ్మా, నిజంగా ఈ రోజు పిల్లలు కూడా అదే చెప్తా నేను. మా మనవరాళ్ళు కానీ వాళ్ళకి కానీ అదే చెప్తా. టైం అంటే ముందు 15 గంట ముందు ఉండాలమ్మా. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళకి జీవితంలో డిసిప్లిన్ అనేది వస్తుంది. అది నా అభిప్రాయం. సూపర్. అసలు మీరు అందుకనే అంత సక్సెస్ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ అయినా సరే హిట్ మీద హిట్ కొడుతున్నారు అంతే. నెక్స్ట్ అండి, మీరు ఇప్పటికే చాలా వేరీడ్ రోల్స్ చేసి ఉంటారు కదా, ఈ పాత్ర నేను చేస్తే బాగుండు అని మీరు వెయిట్ చేస్తున్న రోల్ ఏమన్నా ఉందా? ఇంకా విలన్ క్యారెక్టర్స్ అమ్మా. అవును, విలన్ క్యారెక్టర్. నాకు హను రాఘపూడి గారు నాకు మంచి వేషం ఇచ్చారు. నేను కృష్ణ గారి గారు ఆల్రెడీ ఆ సినిమాలో మీది విలన్ క్యారెక్టర్ కదా, అంటే నెగిటివ్ షేడ్. నెగిటివ్ షేడే, కామెడీ నెగిటివ్ ఇచ్చాడు. దానికి సినిమాకి మంచి పేరు వచ్చింది, నాకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ మెయిన్ త్రూఅవుట్ విలన్ క్యారెక్టర్ కూడా నాకు ధైర్యం చాలే మన డైరెక్టర్స్కి, నిర్మాతలకి. ఇస్తే మాత్రం ఎరగదేద్దామని అనుకుంటా నేను. ఎవరు ఇవ్వట్లేదు. ఎప్పటికన్నా చెప్పారా ఎవరితో అయినా? మీకు బాగా చెబుతుంటా, ప్రతి ఇంటర్వ్యూలో చెబుతుంటాం, కానీ ఇంటర్వ్యూలు ఎవరు చూడరో మరి ఏమో తెలియదు. కానీ కాదు, మీరు ఆ డైరెక్టర్ని కలిసినప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా ఇవ్వండి, నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తానండి, అట్లీస్ట్ ఒక చిన్న సినిమాలో అయినా సరే, ఎప్పుడన్నా చెప్పారా మీ ఉద్దేశం? అంటున్నా అంటే నా దీంట్లో ఇచ్చారుగా రెక్కి, చూసారా మీరు? రెక్కి నేను చూడలేదు. అయ్యో, G5లో రెక్కి అమ్మ, దాంట్లో విలనే, సైలెంట్ విలను, మెయిన్ క్యారెక్టర్ నాదే. చాలా మంచి పేరు వచ్చింది దానికి. 16 కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి. రెక్కి 2 కూడా మొదలవుతుంది. దాంట్లో అనురాధ మేడం అంటే G5 అంటే చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. అలాగే పోలూరు కృష్ణ గారు డైరెక్టర్. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు చాలా మంచి పేరు వచ్చింది రెక్కీలో. సుమారు నెలలో 30 రోజుల్లో ఎన్ని డేస్ బిజీగా ఉంటారు గాంధీ గారు? చెప్పలేము. ఒక్కో నెలలో 20 రోజులు చేస్తామమ్మా. అసలు 10 రోజులు చేస్తేనే ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బిజీ అయిపోయిన లైఫ్. 10 రోజులు, యావరేజ్ అయితే 12 రోజులు 15 రోజులు పడుతుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలు తర్వాత పర్సనల్ స్పేస్? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పర్సనల్ ఏముందమ్మా, పొద్దున్న లేవగానే వాకింగ్ చేస్తాం 1 గంట. ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 30 మంది. నేను ఉండేది మోతీనగర్. ఆ పార్కులో మార్నింగే తిరుగుతూ ఉంటాం సరదాగాను. షూటింగ్ ఉంటేనేమో షూటింగ్ వచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు డబ్బింగ్ ఏమో డబ్బింగ్ వెళ్ళటం. అదే పని, ఇంకా వేరే పని ఏం లేదు. నాకు వేరే అవకాశమే లేదు ఇంకాను. కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు నాకు. సో స్పెషల్గా మీరు కూడా ఏమన్నా ఈ ఫుడ్ తింటే స్కిన్ మెరుస్తుంది, ఈ జ్యూస్ తాగితే ఇంకా హెల్దీగా ఉండడం అలాంటివి ఏమీ లేదు. మామూలు ఫుడ్ తీసుకోవటమే. మామూలు అందరిలా మేము తినేలాగా కూర పప్పు. అవును. ఇప్పుడు ఎందుకంటే నేను వేసే క్యారెక్టర్ మెరవకూడదు, మామూలుగా రఫ్గా ఉండాలి. అది ఎంత రఫ్గా. నేను మేకప్ కూడా వేసుకోను. నేను అసలు మేకప్ కూడా నో మేకప్. నేను 150 సినిమాల్లో 5-6 సినిమాల్లో కూడా మేకప్ కూడా డల్ చేశారు తప్పితే షైన్ అనేది ఉండదు. మామూలుగా ఎత్తోటి మేకప్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకు? దానికన్నా స్పెషల్ రీజన్ ఉందా? ఏమి లేదు, యాజ్ టీజ్గా చేస్తే తప్పే ఉందమ్మా. మేకప్ వేస్తే ఇంకాస్త బాగుంటారేమో. ఏం లేదు, బాగోకూడదనేగా. అన్ని బాగోని క్యారెక్టర్లే కదా నాకు వచ్చేవన్నీ. ఓకే, సూపర్. సో రీసెంట్గా మీరు చేసిన రోల్స్లో మీ మనసుకు బాగా క్లోజ్ అయినటువంటి క్యారెక్టర్ ఏంటి? ఈ మధ్య కాలంలో చేసింది మాత్రం ఇదేనమ్మా, ఈ వీడే మన వారసుడు అని. దాంట్లో తాత మనవడిది సెంటిమెంట్, చాలా సెంటిమెంటు. దాంట్లో ఒక మంచి సాంగ్ కూడా నా మీద, తాత మనవడి మీద ఒక సాంగ్ కూడా ఉంది. అలాగే కలివనం కూడా మెయిన్ క్యారెక్టర్ నాది. అద్భుతమైన క్యారెక్టరు. ఆ కలివనం ఎన్విరాన్మెంట్ని తీశారు అడవుల మీద. మెయిన్ క్యారెక్టర్ నాదే. రాజనరేంద్ర గారిని ఆయన మంచి వేషం ఇచ్చారు. కళామ తల్లి కరుణిస్తే కనుక నెక్స్ట్ ఇయర్ దానికి అవార్డులు పంట రావాలి. అందులో నాకు కూడా అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ తర్వాత భగవంతుడి దయ. కానీ అంత మంచి క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు బాలయ్య బాబు గారు దాంట్లో బోయపాటి శ్రీని గారు మంచి వేషం ఇచ్చాడు. అంటే 2 సీన్లే కానీ మంచి వేషం, చాలా మంచి వేషం బాలయ్య బాబు గారితోనే. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఓజీలో మంచి క్యారెక్టర్, పెద్ద ఒక 7-8 సీన్లు ఉంటాయి నాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేసి డైలాగ్ చెప్పడం అనేది నాకు మర్చిపోలేను అనమాట. అంతకుముందు కూడా చేసే కదా వకీల్ సాబ్లో ఆయన నేను కాంబినేషన్ కదా, అది నాకు మంచి పేరు. వకీల్ సాబ్లో కూడా మీకు మంచి రికగ్నిషన్, మంచి రికగ్నిషన్, మంచి పేరు వచ్చింది నాకు.
సినిమా 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 సెకండ్ ఇన్నింగ్ సినిమా మీద ప్యాషన్తోనే మీరు స్టార్ట్ చేశారు సినిమాలకు రావడం. సినిమా కాకుండా బయట మీకు అసలు పీస్ అంటే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? అసలు వాట్ ఈస్ యువర్ అదర్ ఇంట్రెస్ట్ అపార్ట్ ఫ్రమ్ సినిమా? సినిమా కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు ఏనాడు కూడా ఏది నెగిటివ్గా అసలు ఆలోచించాను మెయిన్. ఇప్పుడు ఎందుకంటే నా పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒకే ఒక ప్రాబ్లం అంటే నాకు 17 సంవత్సరాల క్రితమే నా మిసెస్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే అనారోగ్యం చేత. ఆవిడకి ఎప్పుడో 25th ఇయర్లోనే ఆవిడకి షుగర్, బీపీ అన్నీ వచ్చినాయి. అలా ఆవిడకి ఒక 53 years వచ్చినప్పుడు చనిపోయింది. ఇక మనం చేసేది ఏం లేదు కదా. బంధువులు ఒక ముసలాడు మాకు వండి పెడతా ఉంటుంది. ఇక నేను ఈ షూటింగ్లు చేసుకుంటూ సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఏనాడు నెగిటివ్ థింక్ చేయను, ఎవరి గురించి చెడు మని మాట్లాడడం. ఏదైనా టైం ప్రకారం టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయటం. అనుకున్న మాట ఏమనంటే ఒక మాట అంటే ఆ మాట మీదే నిలబడటం. మాట తప్పినా మెడ తెగినా ఒకటి అంటా నేను. అది మా ఫ్రెండ్తో చెప్పేది. నేను ఒక మాట చెప్పానంటే మా ఫ్రెండ్స్ కూడా గౌరవంగా ఉంటారు నాతో. ఒక మాట అంటే ఆ మాట మీదే ఉంటాడు అనేది ఒక ఇది. ఎప్పుడన్నా ఆ మాట కోసం నిజంగా చాలా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లైఫ్లో ఏమైనా వచ్చాయా? ఏమీ లేదమ్మా, ఇప్పుడు ఏమి లేదు. అంతాను అనుకుని మనం చేయగలిగితే అంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి ఒక మాట ఇస్తాము, దాని మీద నిలబెట్టాలనే ట్రై చేస్తాము, అనుకోకుండా చెప్తాము అన్నమాట. బట్ దాని వల్ల కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి బట్ స్టిల్ నేను మాట ఇచ్చా కాబట్టి ఇదే మాట మీద నిలబడతాను అనుకునే సందర్భం లైఫ్లో ఏమొచ్చింది? ఒకవేళ చేయలేకపోతే అప్పుడు నా వల్ల అయ్యట్లేదయ్యా బాబు అని చెప్తాం. సాధారణంగా మనకు అయ్యే పని ఉంటేనే మాట ఇస్తాం. సో దానివల్ల మీరు ఏదైనా బాగా నెగిటివ్ గా ఫేస్ చేసింది కూడా ఏం లేదు? ఏమి లేదు, నెగిటివ్ చేసింది లేదు, వేరే వాళ్ళతో మనం ఇబ్బంది పడింది కూడా లేదు. అది అసలు ఉండదులేండి, మీ వాల్యూస్ కి మీ ఎథిక్స్ కి అది అసలు ఉండదు. అసలు లేదు, అసలు లేదు. రాజేంద్ర ప్రసాద్ గారితో, బ్రహ్మానందం గారితో ఎప్పుడన్నా చేశారండి? అంటే ఉత్సవం అని చేసామమ్మా. దాంట్లో కూడా నేను కూడా ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. స్టేజ్ ఆర్టిస్ట్ గా వాళ్ళతో కూడా చేశాను. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మన పని మనం చేసుకురావటమేనమ్మా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నన్ను బాగానే గుర్తుపడతాడు. ఇప్పుడు బ్రహ్మాజీ గారు, ఎల్బీ శ్రీరంగులు అందరూ బాగా గుర్తుపడతారు. అయినా వాళ్ళు మనం ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు కదా. వెళ్ళి మన పని మనం చేసుకొస్తే అయిపోయింది. ఇంకా బేసికల్గా అంటే ఏదో ఒక పెద్ద సినిమాలో అట మీరు ఒక క్యామియో రోల్ చేయడానికి అంత ఇష్టం చూపించలేదట. అది నా స్థాయి యాక్టర్ ఆ చిన్న క్యారెక్టర్, ఆ క్యామియో క్యారెక్టర్ చేయడానికి అది ఎందుకో ఇగో అడ్డొచ్చిందో లేకపోతే ఒక కోల్డ్ వారో ఏంటో తెలియదు, కానీ అది ఏ సినిమా, ఆ సందర్భం ఏంటి? అది దుష్ప్రచారం. అటువంటిది ఎప్పుడు లేదు. ఇది దుష్ప్రచారం, అటువంటిది ఎప్పుడు లేదు. ఎటువంటి సీన్ వచ్చినా ఆ సీన్లో ఇంపార్టెన్స్ ఉంటే చేసేస్తాను నేను. ఒక్క సీన్ ఉన్నా పర్లా, అది ఇంపార్టెంట్ ఉండాలి. సీన్ ఇంపార్టెంట్ అయి ఉండాలి. అదే అడుగుతా నేను. సీన్ ఏంటి అబ్బాయి చెప్పండి, పలానా సీన్, పలానా డైలాగ్ ఉన్నాయి అంటే ఓకే బాగుందంటే ఓకే చేస్తాం. అలా బాగుంది నేను ఆ సీన్ బాగోలేదు లేవని చేయను అన్నది ఇంతవరకు ఏం లేదమ్మా. అస్సలు లేదు. మీరు వద్దు అనుకున్నది ఏది లేదు. మిమ్మల్ని సీన్లో కానీ లేకపోతే సెట్లో కానీ కరెక్ట్ చేసిన కాన్సిక్వెన్స్ లేదు. కరెక్ట్ చేయడం చేస్తారు కొంతమంది. సరిగ్గా లేకపోతే అట్లా కాదు ఇట్లా చేద్దామా సార్ అని అడుగుతారు. అది కూడా డైరెక్టర్ అంత మర్యాద తప్పితే మనల్ని వేరేగా అమర్యాద అనేది ఎప్పుడు ఏ డైరెక్టర్ అమర్యాద అసలు నా విషయంలో ప్రవర్తించలేదు. మనం వెళ్తే మర్యాద ఇస్తారు పాపం. మరి ఆ విధంగానే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేల లక్షల మంది ఉపాధి పొందుతూ ఉంటారు, వాళ్ళ యొక్క భవిష్యత్తుని అక్కడ వెతుకుతూ ఉంటారు. ఇట్లా చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉంటాయి. మీలాగా అవుట్ ఆఫ్ ప్యాషన్ కావచ్చు, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావచ్చు, అసలు సినిమానే నా ప్రాణం అనుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే తాటి మీద సెటిల్ అవ్వడానికి ఆస్కారం కూడా లేదు. కొంతమంది బాగా సెటిల్ అవుతారు, కొంతమంది ఇంకా ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూనే ఉంటారు, కొంతమంది ఇది మన వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ని సక్సెస్లు చూసిన మీరు, ఇంత మంచి పొజిషన్లో ఉన్న మీరు ఎప్పుడన్నా సినిమా వర్గానికి సంబంధించి కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ, సెటిల్ అవ్వాల్సిన వాళ్ళకి కానీ మీ వంతు ప్రయత్నంగా ఏమైనా చేసే ఆలోచన ఉందా అండి? చేశానమ్మా, చెప్పుకోకూడదు కానీ మామూలుగా చూస్తూ ఉంటాం. జూనియర్స్ వస్తూ ఉంటారు, చిన్న ఆర్టిస్టులు వస్తుంటారు. పాపం వాళ్ళు ఏదన్నా నెలలో 10 రోజులు చేస్తే కానీ వాళ్ళు అద్దె కట్టగలరు, పిల్లలకి ఫీజు కట్టగలరు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను అందరితో మామూలుగా క్లోజ్గానే మాట్లాడతా, జూనియర్ ఆర్టిస్టులు కూడా బాగా మాట్లాడతా. వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాబాయ్ పరిచయం ఉంటారా జూనియర్ ఆర్టిస్టులు? పరిచయం అంటే ఏమ్మా బాగున్నారా అని అంటుంటాము, బాబాయ్ బాగున్నావు అంటుంటారు. అలా అంటే వాళ్ళతో కూడా మామూలుగా వాళ్ళకు మనలాగా మనుషులే, ఇండివిజువల్స్. వాళ్ళతో సరదాగా మాడితే వాళ్ళు కూడా సరదాగా మాడతారు పాపం. వాళ్ళు కూడా ఏదైనా ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చిన వాళ్ళే అవకాశాలు లేక జూనియర్ ఆర్టిస్టులకి వెళ్ళిపోతారు. అయినంత మాత్రం వాళ్ళని చులకనగా చూడటం అనేది ఎప్పుడు జరగదు. నేనైతే అందరితో కలిసి ఉంటాను. ఈ కరోనా టైంలో వీటిలో చాలామంది కొంచెం ఇబ్బందులు పడినప్పుడు నేను కూడా కొంత అందరికి ఇవ్వడం జరిగింది.
నా పరిస్థితి బాగుంది కాబట్టి ఎవరు నాకు ఒక 2,000 కావాలి, 3,000 కావాలంటే 5,000 కావాలన్నా అలా ఇచ్చాను. నేను దాదాపు ఒక 2 లక్షలు నేను కరోనా టైంలోనే ఇచ్చాను చాలామందికి. అవన్నీ చెప్పుకోకూడదు అనుకోండి, కానీ ఆ జాలి గుణం నాకు ఉంది. అద్భుతం అసలు. సో ఇలాగే మంచి మనసుతో, పెద్ద మనసుతో 10 మందికి సహాయపడాలని కోరుకుంటూ మమ్మల్ని ఇంకా 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 ఎన్నో సినిమాల్లో ఎంటర్టైన్ చేయాలి. అతి త్వరలో మీరు వెయిట్ చేస్తున్నటువంటి ఆ విలన్ క్యారెక్టర్ కూడా మీకు చెయ్యాలి, దానికి కూడా ఒక అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గాంధీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నన్ను ఆదరిస్తున్న నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, దర్శకులకు, రచయితలకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుడందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.